గత 10 రోజులుగా గీతాంజలి గారు అంటే ఎలా పడితే అలా ట్రోల్ చేసి టీడీపీ జనసేన పార్టీ వాళ్ళు రకరకాల కామెంట్లు పెట్టి అసలు ఈ కామెంట్లుగా పక్కన పెట్టండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆమె ఆనందంగా జగన్ గారు ఇల్లు ఇచ్చారు, ఆనందంగా మీడియా ముందుకు వచ్చి కొత్త జీవితం స్టార్ట్ చేస్తా, చాలా ఆనందంగా ఉంది, ఇప్పుడు దాకా నీ పూర్ ఫ్యామిలీ, నాకంటూ సొంత ఇల్లు వచ్చింది, ఏ రెంటూ కట్టక్కర్లేదు నేను అని ఆనందంగా చెప్పుకుంది. అంటే ఒక ఫ్రీడమ్ లేదా మీడియా ముందుకు వచ్చి చెప్పుకోవడం అంత ఫ్రీడమ్ కూడా లేదా మన ఆంధ్రప్రదేశ్లో? ఇప్పుడు ఒకటి గుర్తుపెట్టుకో తమ్ముడు, చంద్రబాబు నాయుడు టీడీపీ హయాంలో మహిళలకి పీడమే లేదు. ఈ జగనన్న వచ్చాక మహిళలకి ప్రతి ఒక్కటి స్వతంత్రంగా పథకాలు కానీ, మాట్లాడే హక్కు కానీ, పదవులు కానీ, రిజర్వేషన్ మహిళా పక్షపాతి జగన్మోహన్ రెడ్డి గారు. మరి సోషల్ మీడియా ఉన్నది మనకు మంచి జరగడానికి ఉంది. ఇట్లా చెడు ప్రయత్నాలు చేసి మరి టీడీపీ వాళ్ళు అట్లా ఆడవాళ్ళ మీద అసభ్యకరమైన వార్తలు పెట్టి సోషల్ మీడియా ఈ విధంగా నాశనం చేస్తుంటే ఆడవాళ్ళ పీడడం ఎక్కడి నుంచి వస్తుంది చెప్పండి? ఒక స్త్రీ స్వతంత్రంగా బతకగలిగిన రోజే మనకి స్వతంత్రం వచ్చిందన్నారు. కానీ ఇది స్వతంత్రంగా జగనన్న ఇచ్చిన పథకాల వల్ల వాళ్ళు ఏదో హ్యాపీగా ఆ అమ్మాయి సొంతింటి కల, నేను పేదరాలని, జగనన్న పేదల పెన్నిది, పేదలని అభివృద్ధిలో తీసుకురావడానికి జగన్మోహన్ రెడ్డి గారు కష్టపడుతున్నారని చెప్పేసి అమ్మాయి మీడియా ముందు హ్యాపీగా చెప్పింది. అది ఓర్చుకోలేని చంద్రబాబు నాయుడు టీము, సోషల్ మీడియా టీము అసభ్యకరమైన వార్తలు పెడితే ఏ స్త్రీ అయినా బతకగలుగుద్దా? వాళ్ళు చంపేశారు ఆ అమ్మాయిని. ఆ అమ్మాయి చనిపోలేదు, టీడీపీ వాళ్ళు సోషల్ మీడియా వాళ్ళు చంపేశారు ఆ అమ్మాయిని. కాబట్టి ఈరోజు మేము ఒకటే కోరుకుంటున్నాం, మహిళ తరపున ఏమని కోరుకుంటున్నామంటే అలాంటి ట్రోల్ చేసిన సోషల్ మీడియా వాళ్ళని నిర్దాక్షిణ్యం ఉరిదీయాలి, కఠిన శిక్ష పడాలి వాళ్ళకి. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు ఇది చూసి వాళ్ళ మీద ట్రోల్ చేసిన వాళ్ళని పోలీసుల ద్వారా కనిపెట్టి వాళ్ళకి మంచి శిక్ష పడాలని కోరుకుంటూ మహిళలకి స్వతంత్రం రావాలని, మరి ఇలాంటి ఘోరాలు జరగకూడదని సోషల్ మీడియా వాళ్ళు మంచిగా ఉపయోగించండి, మంచిగా మహిళలను అభివృద్ధిలో తీసుకురండి, ఇది ఒక్కటే కోరుకుంటున్నాం మేము. ఆమె వీడియోలో చంద్రబాబు నాయుడు కానీ పవన్ కళ్యాణ్ ఎవరినైనా తిట్టిందా? అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవరినైనా తిట్టిందా? ఆ వీడియో చూసారా మీరు? తిట్టలేదయ్యా, మేము చూసాము, వీడియో చూసాము. అమ్మాయి ఇంటి స్థలం నాకు నెరవేరింది, మేము పేదరాలను ఈ జీవితంలో ఇల్లు కట్టుకుంటామో లేదో అన్న కోరిక ఇప్పటికి జగనన్న ఇచ్చిన ఇంటి పట్టా ద్వారా నెరవేరిందని అమ్మాయి చెప్పింది. అది ఎవరిని ఉద్దేశించి చెప్పలేదు, అమ్మాయి సొంతంగా అమ్మాయి ప్రేమతో చెప్పింది జగనన్న మీద. అది ఓర్చుకోలేని టీడీపీ వాళ్ళు ఆ అమ్మాయిని మీద ట్రోల్ చేశారు, అలా సోషల్ మీడియాలో ట్రోల్ చేశారు. మేము అసభ్యకరమైన వార్తలతో ట్రోల్ చేసేసరికి ఇప్పుడు ఈ స్వతంత్ర భారతదేశంలో ఏ స్త్రీ అయినా చాలా గౌరవపదంగా ఉంటుంది. అలాంటి వార్తలు విన్న స్త్రీ ఎవరు బతకలేరు. కాకపోతే అమ్మ చనిపోకూడదు, బతికుండి వాళ్ళని శిక్షించినట్టయితే బాగుండేది. అట్లా పిరికితనం ఏ మహిళ చేయొద్దు. అలాంటి ఎదవలకి ఉండి చెప్పు దెబ్బలు కొట్టి బతకాలి, జగనన్న పేరు నిలబెట్టాలి, కానీ చనిపోకూడదు. ఇలాంటి అంటే ఒక ఆడపిల్ల జీవితాన్ని ఇలాగ రకరకాలుగా పోస్టులు చేసి చేస్తున్నారు కదా, ఇలాంటి సపరేట్గా ఒక ఆడపిల్లకి ఇలా సోషల్ మీడియా ఇలా చేస్తున్నారని స్పెషల్లీ ఏదైనా సర్వే చేసి స్పెషల్ టీం ఇలా పెడితే బాగుంటుంది, నా గురించి ఇలా పబ్లిసిటీ చేస్తున్నారని ఒక కంప్లైంట్ ఇస్తే వెంటనే యాక్షన్ తీసుకునేటట్టు ఫెసిలిటీ చేస్తే ఎంత బాగుంటుంది. ఇప్పుడు ఇలాంటి అమాయకమైన ప్రాణాలు పోయినాయి కదా, అంటే ఇలాంటి జరిగితేనైనా ఇలా తీసుకుంటారు చర్యలు. జగనన్న ఆల్రెడీ సచివాలయంలో వాలంటీర్లకి మహిళా పోలీసుని కూడా ఇచ్చాడు, దిశ యాప్ తీసుకొచ్చాడు. ఇంతకన్నా ఏం తీసుకొస్తారు చెప్పు? ఇట్లాంటి ఏదో నా కొడుకులు ఉంటే ఇంకేం తీసుకురావాలి? ఎతకాలి, నా కొడుకులను నరకాలి. ఇట్లాంటి ఆడవాళ్ళ మీద అసభ్యకరమైన సోషల్ మీడియాలో పెట్టే నా కొడుకులను నరకాలి. ఆమె కూడా మన ఆంధ్ర పిల్లే కదండి, బయట రాష్ట్రం కాదు కదా, మన ఆంధ్ర పిల్ల. ఆంధ్ర పిల్ల, తెలుగు పిల్ల కాబట్టే అలాంటి అసభ్యకరమైన వార్తలు ఇన్ని తట్టుకోలేకపోయింది. కానీ తట్టుకొని నిలబడి నా కొడుకులు చెప్పు రోడ్డు మీద చెప్పు తీసుకుని కొట్టినట్టయితే ఈ రోజున మహిళా శక్తి ఏందో తెలిసి వచ్చేది. ఆమె 5 రూపాయలు పెయిడ్ ఆర్టిస్ట్ అంటున్నారు, నటిస్తుంది అంటారు, యాక్టర్ అంటారు, డబ్బులు తీసుకున్నాం అన్నారు, రకరకాల కామెంట్లు పెడుతున్నారు. ఆమె ఇలా చేస్తే ఎందుకు చనిపోద్ది అని అంటున్నారు. 5 రూపాయలు 5,000 అని చెప్పేసి అంటున్నారు. వాళ్ళ పేరెట్లు ఉన్నారు కాబట్టి వాళ్ళకి అలాంటివి చేశారు కాబట్టి వాళ్ళకి తెలుసు. మా కమిటీలో, మా పార్టీలో అలాంటి మహిళలు లేరయ్యా. అది స్వచ్ఛందంగా మీరు చూస్తున్నారు, ఒరిజినల్గా లైవ్ చూసుకోండి. ఆ అమ్మాయి పట్టా అందుకుంది, జగనన్న స్థలం ఇచ్చాడు, పట్టా అందుకొని రియల్గా అమ్మాయి ప్రేమతో చెప్పింది. అది ఎవరు డబ్బులు ఇస్తే చెప్పరు, ఎవరు ఇచ్చేస్తే చెప్పరు. జగనన్న సొంత ఇంటి కళ నెరవేరింది కాబట్టి అమ్మాయి ఓపెన్గా చెప్పింది. అది ఓర్చుకోలేని వాళ్ళు జగనన్నకి ఆడ మంచి పేరు వచ్చుద్దు, అలాంటి ఆడపిల్లల మీద ఏదైనా నిందలేస్తే ఇట్లాంటి చెప్పకుండా ఉంటారు, మహిళలు ఎవరు బయటికి రాకుండా ఉంటారని వాళ్ళు చేసిన కుట్ర అది.
సోషల్ మీడియాలో ఇప్పుడు ఆ పార్టీ అని ఈ పార్టీ అని కాదు, పార్టీ పరంగా ఒక పార్టీని హైడ్ చేసుకోవడం కోసం ఒక ఆడపిల్లని అడ్డం పెట్టుకొని ఇన్ని చికాకు అయిన కామెంట్లు పెట్టి, అంటే ఆమె ఎంత బాధపడితే కానీ ట్రైన్ ముందుకెళ్ళి ఆమె ఆత్మహత్య చేసుకుందంటే ఎంత బాధాకరంగా ఉంటుంది చూడండి. అంటే ఎన్ని మాట్లాడినారు చుట్టుపక్కల ఉన్న వాళ్ళు కానీ వాళ్ళ హస్బెండ్ కానీ రకరకాల అన్ని వైపుల నుంచి డోర్ క్లోజ్ అవుతేనే కానీ ఆమె ఇలాంటి డెసిషన్ తీసుకుందని అంటున్నారు. అంటే ఎందుకు ఇలా చేయడం? అంటే సోషల్ మీడియాలో కూడా ఒక ఆడపిల్ల గురించి తెలియదు ఎవరికి. అంటే రకరకాల కంపెనీ వాచ్లు పెట్టుకుంది, యాపిల్ వాచ్ పెట్టుకుంది, ఆమెకి ఆ ఫిక్స్డ్ డిపాజిట్ చేసుకుంది, అన్ని అబద్ధాలే అంటున్నారు. తమ్ముడు నేను ఒక్కడ చదువుతాను, అమ్మాయి ఏమైనా ఫారిన్లో ఉందా? లేదా ఫారిన్ వచ్చి ధర్నాలు చేస్తుందా? లేదా ఫారిన్ వచ్చి జగన్మోహన్ రెడ్డి గారు ప్రచారం చేస్తుందా? లేదే. ఒక మహిళ పేదరాలు మహిళ అమ్మాయి. మా అమ్మాయిని చూడండి, ఎంక్వైరీ చేయండి. ఆ అమ్మాయి సొంత ఇంటి కూడా నెలవేరలేదు, నేను జీవితంలో కూడా ఇల్లు కట్టుకుంటాను లేదు అని నాకు జగనన్న ఇచ్చాడు స్థలం, నాకు అంత సంతోషంగా అమ్మాయి చెప్పింది. అంతేగాని ఆమె అమెరికా నుంచి వచ్చి యాపిల్ వాచ్లు పెట్టుకుని యాపిల్ ఫోన్లు పట్టుకొని సోషల్ మీడియాలో ప్రచారం చేయలేదే. మీడియా ముందేగా, అది కూడా ప్రోగ్రాం ఆ రోజు పట్టా ఇచ్చిన ప్రోగ్రాం రోజేగా, పట్టాలు పంచిన కార్యక్రమం రోజు అమ్మాయి చెప్పింది. అది కూడా మీలాంటి మీడియాలో అడిగితే చెప్పింది. ఆ అమ్మాయి ఏమి సోషల్ మీడియాలో ఇన్స్టాగ్రాములు చేయలేదు, లేకపోతే సోషల్ మీడియాలో పబ్లిసిటీ చేయలేదు జగన్మోహన్ రెడ్డి గారి గురించి. ఆ అమ్మాయి సొంతగా అమ్మాయి చెప్పింది. అంతేగాని అక్కడెక్కడన్నా అమ్మాయిని ఎంక్వైరీ చేశారా? నిరుపేదరాలు ఆ అమ్మాయి, నిరుపేదరాలు పట్టా వచ్చింది. ఇప్పుడు ఆన్లైన్లో ఉన్న వాళ్ళకి ఎవరికి రాలేదే. నిరుపేదలైన ప్రతి పేదవాడికి, హక్కుదారైన ప్రతి పేదవాడికి సొంత ఇంటి కళ నెరవేరింది. పథకాలు ఏమైనా మేనిఫెస్టోలు, జగనన్న మేనిఫెస్టోలు ఎలా ఉంది? ఆన్లైన్లో ఎవరికి ఏమి లేకుంటేనే ప్రతి పేదవాడికైనా, అర్హుడైన పేదవాడి అందరికీ ఇంటింటికి వాలంటీర్ వదిలి పథకాలు ఇచ్చారు. ఉన్నోళ్ళకి ఎవరికి ఇవ్వలేదే. ఓసీలని సరే లేని వాళ్ళకి ఇచ్చాడు జగనన్న. అదొక్కసారి మీరు గుర్తుపెట్టుకోండి బాబు, చూసుకోండి. ఆ అమ్మాయి నిరుపేదరాలు లేకపోతే ఫారిన్ నుంచి వచ్చి ఆ జగన్మోహన్ రెడ్డి గారు ప్రచారం చేయట్లా. ఇట్లాంటి ఎదవ నా కొడుకులు మహిళల మీద బురద చల్లే ప్రయత్నం చేశారు కాబట్టి ఆ అమ్మాయి అన్ని దారులు మోసుకుపోయింది. కాకపోతే అమ్మాయి కంప్లైంట్ ఇచ్చినట్టయితే బాగుండేది. చనిపోయే పిరిగితనం దయచేసి నేను మహిళలకు చెబుతున్నాను, ఇలాంటి ఎదవలు ఎక్కడైనా తగులుతారు. కానీ మహిళ అంటే శక్తి, ఆదిశక్తి కాబట్టి నిలబడి ధైర్యంగా ఉండి వాళ్ళని నరకాలి. అప్పుడు మహిళలు అంటే తెలిసి వచ్చుద్ది, ఇలాంటి బురద చల్లకుండా ఉంటారు.